Right, welcome back to our session. So, especially for the 10th class students. So, already ఈ యొక్క హెరిడిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 3 సెషన్స్ అయిపోవడం జరిగింది. అవి 3 కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి ఒకసారి. సో ఎవల్యూషన్ అంటే ఏంటి, మోనోహైబ్రిడేషన్, డైహైబ్రిడేషన్ అండ్ మెండిలియన్ లాస్ ఏంటో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి. సో ఈరోజు వచ్చేసి మనకి ఈ సెషన్లో వచ్చేసి ఎవల్యూషనరీ థియరీస్. సో ఎవల్యూషనరీ థియరీస్ ఏంటి? ఎవల్యూషన్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చెప్పడం జరిగింది. సో ఎవల్యూషన్ అంటే ఒక జీవిలో డిఎన్ఏలో మార్పులు జరిగి సో వేరియేషన్స్ అనేవి ఏర్పడతాయి. సో ఈ వేరియేషన్స్ అనేవి ఆ యొక్క జీవి యొక్క సక్సెస్ఫుల్ సర్వైవల్కి అడ్వాంటేజెస్గా ఉండడానికి అవకాశం ఉంది. అలా ఉన్నట్లయితే దాన్ని మనం ఏంటంటే సో ఎవల్యూషన్గా చెప్పుకుంటాం, రైట్? సో ఎవల్యూషన్ అంటే సో ఆ యొక్క జీవిలో చేంజెస్ వస్తాయి, చేంజెస్ వచ్చిన దాన్ని ఎవల్యూషన్గా చెప్పుకుంటాం, రైట్? సో మరి దీనికి మనకి కొంతమంది సైంటిస్టులు కొన్ని థియరీస్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో అది వచ్చేసి ఒకటి లామార్క్ అనే సైంటిస్ట్ లామార్కిజంని ప్రపోజ్ చేశాడు. సో లామార్క్ అనే సైంటిస్ట్ లామార్కిజంని ప్రపోజ్ చేయడం జరిగింది. ఏంటి అసలు ఈ లామార్కిజం ఏంటి అని చూసినట్లయితే, సో ఒక జీవి, ఏదైనా ఒక జీవి, సో దాని యొక్క లైఫ్ టైంలో మొత్తం కూడా ఫిజికల్గా ఏమైనా మార్పులు పొందినట్లయితే ఆ మార్పులు ఏమంటామంటే ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటాం. ఎక్వైర్డ్ అంటే పొందినటువంటి, క్యారెక్టర్స్ అంటే లక్షణాలు. ఒక జీవి ఇలా తన యొక్క జీవితంలో పొందినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఇఫ్ దే ఆర్ అడ్వాంటేజెస్, అవి నెక్స్ట్ ప్రోజెనీకి ట్రాన్స్ఫర్ అవుతాయి, ఇన్హెరిట్ అయిపోతాయి అని చెప్పడం జరిగింది. దిస్ ఇస్ వాట్ ది లామార్కిజం ఈస్. సో లామార్కిజం ఏంటంటే సో ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్. సో ఇన్హెరిటెన్స్ అంటే నెక్స్ట్ పిల్లలకు అందడం, ఎక్వైర్డ్ అంటే ఒక జీవి పొందినటువంటి లక్షణాలు. సో దీన్ని ఏమంటామంటే తెలుగులో ఆర్జిత గుణాల అనువంశికత అంటాం. ఆర్జిత అంటే సంపాదించినటువంటి, గుణాలు అంటే లక్షణాలు, రైట్? సో అనువంశికత అంటే తర్వాత పిల్లలకి అందించబడతాయి అనేసి చెప్పడం జరిగింది. దిస్ ఇస్ వాట్ ది లామార్కిజం. సో దీనికి ఇతడు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి జిరాఫీలు ఏవైతే ఉన్నాయో, జిరాఫీలు జింకల మాదిరిగా చిన్నగా ఉండేయంట, రైట్? జిరాఫీలు అంటే మనకు తెలిసింది, జిరాఫీ అనేది ఇంత పొడవు కాళ్ళు, ఇంత పెద్ద మెడ, ఇంత పొడవుగా ఉండేటువంటి మెడ, ఎంత హైట్గా ఉండేది ఇమాజిన్కి వచ్చేస్తుంది. సో యాక్చువల్గా లాంగ్ బ్యాక్ ఏంటంటే ఈ జిరాఫీలు వచ్చేసి జింకల మాదిరిగా చిన్నగా ఉండేవి. అవి భూమిపైన ఉన్న గడ్డిని, దగ్గర పట్ల ఉన్నటువంటి ఆకుల్ని అందుకొని తినేవి. సో అలా తినడం వల్ల క్రమేపీ ఏమైందంటే అక్కడ గడ్డి, ఆకులు మొత్తం కూడా అయిపోయాయి. సో ఇంక ఇవేం చేశాయి, జిరాఫీస్ ఆర్ స్టార్టెడ్ స్ట్రెచింగ్ ఇట్స్ నెక్. సో ఇన్ ఆర్డర్ టు క్యాచ్ ద లీవ్స్ ఆఫ్ ది టాల్ ప్లాంట్స్. సో అర్థమైంది కదా? సో ఈ జిరాఫీలు ఏం చేశాయి, ఇంకా కింద ఉన్న గడ్డి అయిపోగానే సో పైన ఉన్నటువంటి ఆకుల్ని అందుకోవడానికి దాని యొక్క మెడని బాగా స్ట్రెచ్ చేశాయి. సో ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఏమైందంటే దాని యొక్క మెడ అనేది పొడవుగా సాగింది. అంతేకాకుండా అందుకోవడానికి ట్రై చేసి కాళ్ళు కూడా పొడవుగా అయ్యాయి. సో ఇలా కాళ్ళు, మెడ పొడవుగా కావడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్ బై దట్ పర్టిక్యులర్ జిరాఫీ. సో ఆ జిరాఫీకి ఈ లక్షణాన్ని పొందింది దాని యొక్క జీవితకాలంలో. ఎందుకు? ఏదో సంథింగ్ ఫైట్ చేస్తుంది ఆహారం కోసం. ఇలా ఫైట్ చేసినప్పుడు దానికి ఒక కొత్త క్యారెక్టర్ అనేది వచ్చింది. సో ఈ క్యారెక్టర్ నెక్స్ట్ ఆ జిరాఫీ పిల్లలు పెట్టగానే వెంటనే ఈ క్యారెక్టర్ అనేది ఇన్హెరిట్ అయిపోయింది. ఆ పిల్లలో ఇంకా డైరెక్ట్ పొడవుగా ఉన్న మెడ, పొడవు ఉన్న కాళ్ళతో పుట్టడం జరిగింది. సో ఇలా ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అడ్వాంటేజెస్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి వాటి యొక్క పిల్లలకు అందజేయబడతాయని లామార్క్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. ఓకే, సో ఇలా మనకి లామార్కిజం ఒక ఎవల్యూషన్కి ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. సో సో సూన్ ఆఫ్టర్ తర్వాత ఏమైందంటే మనకి వీస్మాన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, సో ఇలా ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ ఏవైతున్నాయో అవి పిల్లలకు అందించబడవు అనేసి చెప్పడం జరిగింది. సో ఇతడు ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తాడంటే ఒక ఎలుకను తీసుకొని దాని తోకను కట్ చేశాడు. నెక్స్ట్ జనరేషన్ చూశాడు. సో మళ్ళీ తోక ఉన్నటువంటి ఎలుకనే వచ్చింది. అగైన్ హీ కట్ ద టెయిల్ ఆఫ్ దట్ పర్టికులర్ ర్యాట్. సో మళ్ళీ చూసినట్లయితే మళ్ళీ తోక ఉన్నట్టు, ఇలా ఒక మోర్ దెన్ 10 జనరేషన్స్ ఇలా తోకలు కట్ చేసుకుంటూ వెళ్ళాడు. సో మనకు అక్కడ ఉపయోగకరంగా లేనటువంటి ఏదైతే అవయవం ఏదైతే ఉందో అది డిసప్పియర్ అవుతున్నాడు లామార్క్. సో బాగా ఉపయోగించేటవేం బాగా డెవలప్ అవుతుందని చెప్పాడు.
సో ఎలుకని తోక కట్ చేసినప్పుడు ఇంకా తోక ఉపయోగం లేదు కదా. సో కాబట్టి ఏంటి, ఈ తోక నెక్స్ట్ జనరేషన్లో ఉండకూడదు అనేసి ఇతని ప్రకారం అనుకున్నాడు. కానీ వీస్మెన్ ఇది రాంగ్. సో ఉపయోగించేటువంటి అవయవాలు బాగా అభివృద్ధి చెందడము, ఉపయోగించని అవయవాలు అసలే అంతరించిపోవడం అనేది జరగదు. సో కాబట్టి ఈ యొక్క లామార్కిజం అనేది తప్పు అనేసి చెప్పడం జరిగింది. రైట్. సో ఇంకా మరి ఎలా చెప్పాడని చూసినట్లయితే, సో అతడు జెర్మ్ ప్లాజం అనేటువంటి థియరీని ప్రపోజ్ చేశాడు. జెర్మ్ ప్లాజం అంటే ఏంటని చూసినట్లయితే మన యొక్క బీజ కణాలు ఏవైతే ఉన్నాయో, గ్యామెట్స్లో ఏమైతే వాటిలో ఏమైనా మోడిఫికేషన్స్ జరిగినట్లయితే అవి ఇన్హెరిడెన్స్ జరుగుతాయనేసి చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద జెర్మ్ ప్లాజం థియరీ. సో అతడు అలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మన లామార్క్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సైంటిస్టులు ఉంటారు కదా, లామార్క్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే ఇంకొకటి ప్రపోజ్ చేశారు. దట్ ఈస్ నియో లామార్కిజం. నియో లామార్కిజం. సో నియో లామార్కిస్ట్ ఏం చెప్పారంటే, సో లామార్క్ చెప్పింది రైట్, మేము ప్రూవ్ చేస్తామనేసి. సో మనకి కొంత గుహల్లో మనకి కొన్ని సాలమాండర్స్ ఉండేవి, అంటే దట్ ఈస్ ఆంఫిబియన్. సో సాలమాండర్స్లో ఏంటంటే గుహల్లో పుట్టి పెరిగి అక్కడ చీకట్లో ఉండడంతో వాటి కళ్ళు అనేవి పూర్తిగా లేకుండా పోయాయి, బయటికి తీసుకొచ్చినా కనిపించవు వాటికి ఇంకా. సో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని జనరేషన్స్ ఆఫ్ సాలమాండర్స్ని బయటికి తీసుకురావడం, గుహ బయట పుట్టగానే సో ఈ యొక్క లైట్కి ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో అలా లైట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా పెరిగే క్రమంలో ఈ యొక్క కళ్ళు విజన్ అనేది వాటికి వచ్చింది, కనపడుతూ ఉన్నాయన్నమాట. సో అలా కొన్ని జనరేషన్స్ ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఆ సాలమాండర్ అవుతుంది పిల్ల పెట్టినప్పుడు ఆ పిల్లకు డైరెక్ట్గా విజన్ అనేది చిన్నప్పుడే వచ్చేసింది దానికి, ఇన్ ద సెన్స్. సో అలా ఒక అవయవాన్ని అది ఉపయోగిస్తుంది, కంటి 2 రోజులు ఉపయోగించాలి, చీకటిగా ఉందంటే కన్ను ఉపయోగించాలి. సో బయట తీసుకొచ్చినప్పుడు కన్ను ఉపయోగించింది అనేసి. సో అలా ఉపయోగించిన నెక్స్ట్ జనరేషన్కి అది అలా వచ్చేస్తుందని చెప్పడం. దట్ ఈస్ ద నియో లామార్కిజం అన్నమాట. ఓకే రైట్. సో దిస్ ద లామార్కిజం ఇస్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సైంటిస్ట్ మనందరూ తెలిసిందే, ది గ్రేట్ సైంటిస్ట్ డార్విన్. సో డార్విన్ ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది. సో దాన్ని డార్వినిజంగా చెప్పుకుంటాము, ఓరల్స్ న్యాచురల్ సెలెక్షన్గా చెప్పుకుంటాం. దీన్ని ఈ యొక్క ఎవల్యూషన్ థియరీని న్యాచురల్ సెలెక్షన్గా చెప్పుకుంటాం, ఓరల్స్ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్గా చెప్పుకుంటాం. సో ప్రకృతి వరణం అంటే ఎన్నుకోవడం. సో ఏమి ఎన్నుకుంటుంది, ఎవరిని ఎన్నుకుంటుంది, ఏది ఎన్నుకుంటుంది. సో న్యాచురల్ సెలెక్షన్, నేచర్ అంటే ప్రకృతి ఎన్నుకుంటుంది ఎలాంటి వాటిని, ఎలాంటి జీవులను ఎన్నుకుంటుంది అంటే అది సక్సెస్ఫుల్గా సర్వైవ్ అయ్యి కాగలుగుతుందా లేదా అలాంటి జీవులను మాత్రం ప్రకృతి సెలెక్ట్ చేసుకుంటుందంట. ఓకే. సో మరి ఇంకా మిగిలిన వాటి సంగతి ఏంది, సెలెక్ట్ చేసుకొని అవి అంతరించిపోతాయి. సో దట్ ఈజ్ న్యాచురల్ సెలెక్షన్. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. సో ఒక 10 జింకలు ఉన్నాయి, ఆ జింకల్లో ఒక 5 జింకలు బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి, మస్కులేటెడ్గా ఉన్నాయి, బాగా మజిల్స్ బాగా ఉన్నాయి, అండ్ రెస్ట్ ఆఫ్ ది 5 డియర్స్ వచ్చేసి ఏంటంటే వీక్గా ఉన్నాయి. సో మరి ఒక పులి వచ్చి వెంటబడింది. సో అప్పుడు ఏవి తప్పించుకుంటాయంటే బలంగా ఉన్న జింకలు తప్పించుకుంటాయని మనందరికీ తెలిసిన విషయం, బాగా ఉరుకుతాయి కాబట్టి. రైట్. మిగిలినవి ఏమున్నాయి, ఇక్కడ 5 జింకలు చచ్చిపోయాయి. అంటే ఇక్కడ బలంగా ఉన్నటువంటి జింకలు బ్రతికాయి, బలహీనంగా ఉన్నటువంటి జింకలు చనిపోయాయి. సో మరి బలంగా ఉన్న జింకలకు పుట్టినటువంటి జింకలు అనేవి అవి కూడా బలంగానే ఉంటాయి. రైట్. సో ఇలా నేచర్ అనేది వీకెస్ట్ వాటిని తీసేస్తుంది, నేచర్ నుండి తీసేస్తుంది, బలంగా ఉన్న వాటిని మాత్రం సెలెక్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద థియరీ ఆఫ్ ది న్యాచురల్ సెలెక్షన్. రైట్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ మనకు అందరూ తెలిస్తే ఫిట్గా ఉన్నాయి సర్వైవ్ అవుతాయి, బలంగా ఉన్నాయి బ్రతుకుతున్నాయి. దట్ కాన్సెప్ట్ ఈస్ ద సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. సో ఇంకా ఏం చెప్పాడు డార్విన్ చూసినట్లయితే, సో చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ తోటి సో ఆ యొక్క జీవి యొక్క ఫిజికల్ క్యారెక్టర్స్ అనేవి మోడిఫై కావడానికి ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ ఇంతకుముందు బల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మనం కదా. సో ఇంకా అలా కాకుండా ఈ డార్విన్ ఏం చేస్తారంటే గోలోపాగస్ ఐలాండ్స్కి వెళ్ళడం జరిగింది, అక్కడ కొన్ని రీసెర్చ్లు చేశారు. సో అక్కడ కొన్ని ఫించ్ బర్డ్స్ని చూశాడు. ఫించ్ బర్డ్స్ అది బర్డ్లో ఒక రకం. సో మనకు చిన్న చిన్న కనపడుతుండే ఫించ్ బర్డ్స్ అని. సో ఆ బర్డ్స్ వాటి యొక్క బీక్స్ని చూశాడు. సో ఒక జాతి ఉందంటే ఆ జాతిలో ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి అన్ని లక్షణాలు కదా, బట్ కొన్ని వేరియేషన్స్ కూడా ఉంటాయి. సో ఒక 2 కుక్కలు చూసినట్లయితే కుక్కల్లో అన్నీ ఒకే రకంగా ఉండవు కదా, కొన్ని పొట్టిగా ఉంటాయి, కొన్ని పొడవుగా ఉంటాయి, కొన్ని ఎత్తుగా ఉంటాయి, కొన్ని హై ఫర్తో ఉంటాయి, ఇలా వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే. అలా ఫించ్ బర్డ్స్లో డార్విన్ కూడా వేరియేషన్స్ చూడడం జరిగింది. సో వాటి యొక్క షేప్ ఆఫ్ ది బీక్ చూడడం జరిగింది, బీక్ యొక్క షేప్, ముక్కు యొక్క ఆకారాన్ని చూశాడు. సో మరి కొన్నిట్లో చూసినట్లయితే షార్ప్గా ఉంది, కొన్నిట్లో చూసినట్లయితే బ్లంట్గా షార్ట్గా ఉంది, సో కొన్నిట్లో చూసినట్లయితే కర్వ్డ్గా ఉంది. సో మరి ఏంటి వేరియేషన్స్ అని చూసినట్లయితే ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. సో అవి తీసుకునే ఆహారాన్ని బట్టి వాటి యొక్క ముక్కు యొక్క షేప్ అనేది చేంజ్ అయింది.
సో కార్నివోర్స్ ఫించ్ బర్డ్స్లో ఓ రకంగా ఉండేది, సో గ్రెయిన్స్ తినే బర్డ్స్లో ఓ రకంగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న పురుగులు పట్టుకునే వాటి యొక్క పక్షుల యొక్క ముక్కులు ఓ రకంగా ఉంది. సో ఇలా జీవి యొక్క ఆహారపు అలవాట్ల ద్వారా కూడా మనకి జీవిలో వేరియేషన్స్ అయితే ఇతను కంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ది డార్విన్ ఇస్ ఇట్ క్లియర్? రైట్. వచ్చేసి ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది, జెనెటిక్ డ్రిఫ్ట్. జెనెటిక్ డ్రిఫ్ట్. సో జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే చూడండి, ఇక్కడ స్మాల్ పాపులేషన్స్లో చిన్న జనాభాలో చేంజెస్ ఇన్ జీన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ యాజ్ అ జెనెటిక్ డ్రిఫ్ట్. ఈ చిన్న జనాభా ఏంటి, ఈ జీన్ ఫ్రీక్వెన్సీ ఏంటి అని చూసినట్లయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీటిల్ పాపులేషన్ తీసుకుందాం. రైట్, ఇదొక బీటిల్, సో ఇక్కడ ఒక 5 బీటిల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ స్మాల్ పాపులేషన్, ఇస్ ఇట్? రైట్. సో ఇక్కడ జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి రెడ్ కలర్లో ఉంది అనుకుందాం, ఈ బీటిల్ కూడా రెడ్ కలర్లో ఉంది. సో దీంట్లో వచ్చేసి జీన్స్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ ఉంది అనుకుందాం. రైట్. సో ఇక్కడ మనకేంటి, ఇది నార్మల్ పాపులేషన్, స్మాల్ పాపులేషన్. దీంట్లో జీన్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉందని చూసినట్లయితే 5 రెడ్. ఓకే, ఈ యొక్క ఆర్ఆర్ అనేటువంటి జీన్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉందని చూసినట్లయితే 5/5గా ఉంది. రైట్, దాని యొక్క జీన్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 5/5. జీన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు, ఎన్నిసార్లు అవి రిపీట్ అవుతున్నాయి, ఆ జీన్ కాంబినేషన్ క్యాపిటల్ ఆర్ ఏదైతే ఉందో ఆ జీన్ కాంబినేషన్ ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయిదే జీన్ ఫ్రీక్వెన్సీ. రైట్. సో ఇక్కడ జీన్ ఫ్రీక్వెన్సీ 5 చూసామంటే 5లో కూడా ఆర్ఆర్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యేవి? 5 టైమ్స్ రిపీట్ అయ్యాయి. సేమ్ కాంబినేషన్ ఆఫ్ జీన్ 5 టైమ్స్ రిపీట్ అయ్యాయి. దీన్ని జీన్ ఫ్రీక్వెన్సీగా చెప్పుకుంటాం. రైట్, ఇస్ ఇట్ క్లియర్? జీన్ ఫ్రీక్వెన్సీ క్లియర్ కదా? ఎన్నిసార్లు ఒక కాంబినేషన్ ఆఫ్ జీన్స్ అనేది రిపీట్ అవుతున్న జీన్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అయ్యి? 5 టైమ్స్ రిపీట్ అయ్యాయి. సో జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏం చెప్పాను? చేంజెస్ ఇన్ జీన్ ఫ్రీక్వెన్సీ. సో అంటే 5 టైమ్స్ రిపీట్ కాకుండా ఎన్నిసార్లు రిపీట్ కావడానికి ఛాన్స్ ఉంది? ఒక 3 టైమ్స్ రిపీట్ అయ్యాయి అనుకోండి, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద జెనెటిక్ డ్రిఫ్ట్. ఏంటి 3 టైమ్స్ చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిఎన్ఏలో మోడిఫికేషన్ జరిగింది, ఇది స్మాల్ ఆర్ అయిపోయింది, ఇది ఒకటి స్మాల్ ఆర్ అయిపోయింది అనుకుందాం. రైట్. సో ఇప్పుడు ఈ జీన్ ఫ్రీక్వెన్సీ చూద్దాము. R/R జీన్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 3నే ఉన్నాయి కదా, 3నే ఉన్నాయి. సో మొత్తం 5 ఉన్నట్లయితే ఈ పాపులేషన్లో వీటి యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3నే అయిపోయాయి. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిందా లేదా? రైట్, చేంజ్ అయిపోయింది. సో ఇలా జీన్ ఫ్రీక్వెన్సీలో ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే ఒక చిన్న పాపులేషన్లో మాత్రమే, సో దాన్ని ఏమంటామంటే జెనెటిక్ డ్రిఫ్ట్ అంట. అంటే జెనెటిక్ డ్రిఫ్ట్ వల్ల ఏమవుతుంది? జెనెటిక్ డ్రిఫ్ట్ వల్ల వేరియేషన్స్ అవుతాయి. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, రెడ్ కలర్ ఏర్పడింది అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్మాల్ ఆర్ అయిపోయింది అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లూ కలర్లోకి వచ్చింది, ఇది కూడా బ్లూ కలర్లోకి వచ్చింది. అంటే జెనెటిక్ డ్రిఫ్ట్ వల్ల ఏమైంది? మనకి వేరియేషన్స్ అనేవి జరగడం జరిగింది. రైట్. సో ఈ యొక్క ఫ్రీక్వెన్సీ కొంచెం చేంజ్ అయితే పర్లేదు. ఒకవేళ పెద్ద పాపులేషన్లో ఈ జెనెటిక్ డ్రిఫ్ట్ విపరీతంగా ఉందనుకోండి, అప్పుడు స్పీషీస్ అవుతూ ఉంటుంది. అంటే కొత్త జాతి అనేది పుడుతుంది. కంప్లీట్గా ఫ్రీక్వెన్సీ మొత్తం చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయినప్పుడు మనకి కొత్త జాతి అనేది ఉద్భవించడానికి ఛాన్స్ ఉంది. వాట్ దిస్ ఇస్ ద జెనెటిక్ డ్రిఫ్ట్. ఇస్ ఇట్ క్లియర్? మనకి ఎవల్యూషనరీ ఎవిడెన్సెస్. సో ఎవల్యూషన్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, మరి ఏమన్నా మనకి ప్రూవ్ చేస్తారా అని చూసినట్లయితే ఏవైతే మనకి ఎవల్యూషన్ జరగడానికి ఇలా జరిగిందని చెప్పడానికి ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటిని ఏమంటామంటే ఎవల్యూషనరీ ఎవిడెన్స్గా చెప్పుకుంటాం. సో ఎవల్యూషనరీ ఎవిడెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి మనం. సో ఎవల్యూషనరీ ఎవిడెన్స్ చూసినట్లయితే మనకి స్పెషల్లీ ఇక్కడ చూద్దాము అనలాగస్ ఆర్గాన్స్మెంట్. సో ఎవల్యూషనరీ ఎవిడెన్స్కి వచ్చేసి మనకి, సో మరి ఎవల్యూషన్ ఎవిడెన్స్ ఏముంటాయి ఇక్కడ అని చూసినట్లయితే చూద్దాం ఇక్కడ. సో కొన్ని ఇవ్వడం జరిగింది మన బుక్లో. హోమోలోగస్ ఆర్గాన్స్, రైట్. అదేవిధంగా అనలాగస్ ఆర్గాన్స్, ఓకే. ఇంకా చూసినట్లయితే మనకి ఎంబ్రియానిక్ ఎవిడెన్సెస్ ఉంటాయి.
ఇంకా చూసినట్లయితే మనకి ఫాజిల్స్ ఉంటాయి, ఇంకా చూసినట్లయితే మనకి కనెక్టింగ్ లింక్స్ ఉంటాయి, ఇంకా ఏముంటాయని చూసినట్లయితే మనకి ఒడిసే వెస్టిజియల్ ఆర్గాన్స్, ఈ ఎవల్యూషన్కి ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అని చెప్పారు, బట్ వీ డోంట్ బిలీవ్ ఇన్ ఎవిడెన్స్, ఎవల్యూషనరీ ఎవిడెన్స్. ఒడిసే ఎవల్యూషన్ అంటేనే నాకైతే రాంగ్ అనిపిస్తుంది కాన్సెప్ట్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. సో ఎవల్యూషన్ థియరీ ప్రకారం ఏంటంటే అభివృద్ధి చెందని జీవులు వచ్చి అభివృద్ధి చెందిన జీవులు వచ్చాయని చెప్తారు. ఓకే, అదొక కాన్సెప్ట్. ఇంకోటి వచ్చేసి ఒక జీవి అభివృద్ధి చెందకుండా కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉన్నట్లయితే దాన్ని లివింగ్ ఫాజిల్గా చెప్పుకుంటాం. రైట్, లివింగ్ ఫాజిల్. ఇక అదేమీ అభివృద్ధి చెందదు. ఇవి రెండు జస్ట్ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి ఏంటి, నిమ్న స్థాయి జీవుల నుంచి ఉన్నత స్థాయి జీవులు ఏర్పడతాయి. అంటే అమీబా నుంచి స్పంజికల నుంచి సీలింటర్స్ ఇలా ఏర్పడతాయని చెప్పారు. రైట్. సో ఒకవేళ అదే వాళ్ళు చెప్పిన థియరీనే నిజమైతే అన్ని అమీబాలు భూమి మీద ఉండవు ఇంక ఇప్పుడు. రైట్, అన్ని అమీబాలు కూడా ఏం కావాలి, స్పాంజెస్ కావాలి. రైట్, అయ్యాయా? స్టిల్ అమీబా అలాగే ఉన్నది. సో అమీబా ఎప్పటి ఉన్నది, కొన్ని పురాతన కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి అమీబా ఉంది భూమిపైన. రైట్. సో మరి మనం దాన్ని లివింగ్ ఫాజిల్ అంటున్నామా? వీఆర్ నాట్ కాలింగ్ ద అమీబా యాజ్ అ లివింగ్ ఫాజిల్. రైట్. సో అది లివింగ్ ఫాజిల్ అనొద్దు, బట్ దాని నుంచి స్పాంజ్ వచ్చిందంట. ఎంతవరకు రైట్ మీరే ఆలోచించండి. రైట్, చూద్దాం ఇంకా ఎవల్యూషనరీ ఎవిడెన్సెస్. సో ఇక్కడ హోమోలోగస్ ఆర్గాన్స్ అంటే ఏం చూసినట్లయితే, సో ఏవైతే ఆర్గాన్స్ స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉంటాయో, ఒడిసే స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉంటాయి. రైట్, బట్ ఫంక్షనల్లీ దే డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఫంక్షనల్గా వేరుగా ఉంటాయి. అలాంటి ఆర్గాన్స్ని వచ్చేసి మనం ఏమంటామంటే హోమోలోగస్ ఆర్గాన్స్ అంటాం. సో మరి ఎందుకు చెప్తున్నారు ఎవల్యూషన్కి, దీనికి సంబంధం ఏంటి అని చూసినట్లయితే, సో ఎవల్యూషన్లో ఒక థియరీ ఏంటంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ అని ఉంటుంది. డైవర్జెంట్ ఎవల్యూషన్. సో ఈ డైవర్జెంట్ ఎవల్యూషన్ అనేది హోమోలోగస్ ఆర్గాన్స్ వల్ల నాకు ఈ డైవర్జెంట్ ఎవల్యూషన్ జరిగిందని చెప్తారు. సో ఏంటి అసలు ఈ హోమోలోగస్ ఆర్గాన్స్ అంటే, మనం ఆల్రెడీ చెప్పాను, స్ట్రక్చరల్గా సిమిలర్ ఉంటాయి, ఫంక్షనల్గా డిఫరెంట్గా ఉంటాయి. సో మరి డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఏంటో చూద్దాము. సో ఒక యాన్సెస్టర్ ఉంటుంది. యాన్సెస్టర్ అంటే ఏదో పూర్వకాలం ఒక జీవి ఉంటుంది. సో ఆ జీవి నుంచి డిఫరెంట్ స్పీసీస్ అనేవి వచ్చాయనేసి ఎవల్యూషన్ చెప్తుంది. దీన్ని ఏమంటామంటే డైవర్జెంట్ ఎవల్యూషన్గా చెప్పుకుంటాం. సో ఈ భూమి మీద రకరకాల జీవులు ఉన్నాయి. ఈ జీవులన్నీ వాటి పూర్వ జీవి ఏదైతే ఉందో ఒకటే జీవి ఉంటుంది. సో ఆ జీవి నుంచే రకరకాల జీవులు పుట్టాయని చెప్తారు. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ థియరీ, దట్ ఈస్ ద డైవర్జెంట్ ఎవల్యూషనరీ థియరీ. సో ఏంటి అంటే అన్ని రకాల జీవులు ఒకే జీవి నుండి పుట్టాయి. సో దట్ ఈస్ ద యాన్సెస్టర్ ఆర్గనిజం అంటాం. దాని నుంచి రకరకాల జీవులు పుట్టాయని చెప్తాను. దిస్ ఇస్ డైవర్జెంట్ ఎవల్యూషన్. సో మరి ఎలా ప్రూవ్ చేస్తాం డైవర్జెంట్ ఎవల్యూషన్, ఎలా ప్రూవ్ చేయాలని చూసినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను, దీనికి ఎగ్జాంపుల్ డైవర్జెంట్ ఎవల్యూషన్ ఎగ్జాంపుల్ వచ్చేసి హోమోలోగస్ ఆర్గాన్స్. సో హోమోలోగస్ ఆర్గాన్స్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ ఫోర్ ఆర్మ్ యొక్క స్ట్రక్చర్ తీసుకుందాం. ఫోర్ ఆర్మ్ అంటే ముంజేయి, ఇక్కడ నుండి ఇక్కడ ఉండే చేయిని ముంజేయి అంటాము, ఫోర్ ఆర్మ్. సో ఫోర్ ఆర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము చీతాలో తీసుకుందాం, చీతా. నెక్స్ట్ వచ్చేసి వేల్లో తీసుకుందాం. అదేవిధంగా బ్యాట్ గబ్బిలంలో తీసుకుందాం. నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్లో తీసుకుందాం, ఒక మ్యాన్లో తీసుకుందాం. సో వీటినన్నిటిని ఏమంటున్నామంటే మనము హోమోలోగస్ ఆర్గాన్స్ అంటున్నాం. అంటే ఏంటి, స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉన్నాయంట. అంటే ఈ చీతా యొక్క ముంజే ఏదైతే ఉందో ముందు కాలు ఉంటుంది కదా, సో అదైనా, వేల్ యొక్క ఫ్లిప్పర్ తెడ్ల మాదిరిగా ఇలా ఈత కొడతాయి కదా, సో ఆ ఫ్లిప్పర్ అయినా, సో బ్యాట్లో వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్ట్రక్చర్ అయినా, మ్యాన్ యొక్క ఫోర్మ్, వీటిలో చూసినట్లయితే అల్నార్ రేడియస్ అని రెండు ఎముకలు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. అన్నీ కూడా సేమ్ ఉన్నాయి స్ట్రక్చరల్గా వీటిలన్నిటిలో. అంటే ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా స్ట్రక్చరల్గా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒక్క జీవి నుంచే పుట్టాయని చెప్తున్నారు. సో దట్ ఈస్ డైవర్జెంట్ ఎవల్యూషన్. సో స్ట్రక్చరల్గా సేమ్ ఉన్నాయి, బట్ ఫంక్షనల్లీ దే డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో వాటి యొక్క క్రియ చూడండి. ఇక్కడ వాటి పని ఏం చేస్తాయి, చీతాలో ఫర్ రన్నింగ్, రైట్, వేల్లో వచ్చేసి స్విమ్మింగ్, బ్యాట్లో వచ్చేసి ఫ్లయింగ్. సో అదేవిధంగా మ్యాన్లో వచ్చేసి ఫర్ గ్రాస్పింగ్ థింగ్స్, ఫర్ హోల్డింగ్ ద థింగ్స్. సో ఇలా ఈ యొక్క
ఆర్గాన్స్ ఏవైతుందంటే దే ఆర్ స్ట్రక్చరలీ సిమిలర్ అండ్ ఫంక్షనలీ డిఫరెంట్. సచ్ ఆర్గాన్స్ ఆర్ నోన్ యాజ్ ద హోమోలోగస్ ఆర్గాన్స్. ఈ హోమోలోగస్ ఆర్గాన్స్ దేనికి ఉదాహరణ చూసినట్లయితే డైవర్జెంట్ ఎవల్యూషన్ జరిగింది, దానికి ఉదాహరణ ఇవి అని చెప్పడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి అనలాగస్ ఆర్గాన్స్. సో మనందరికీ తెలిసిందే. సో అనలాగస్ అంటే ఇక్కడ క్వైట్ రివర్స్ ఫర్ దిస్. సో అనలాగస్ ఆర్గాన్స్ వచ్చేసి ఏంటంటే స్ట్రక్చరల్గా డిఫరెంట్గా ఉంటాయి. సో అనలాగస్ ఆర్గాన్స్ స్ట్రక్చరల్గా వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటాయి, వేరియేట్ అయితే. ఫంక్షనల్గా వచ్చేసి సిమిలర్గా ఉంటాయి. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే మనకి కన్వర్జెంట్ ఎవల్యూషన్ చెప్తారు. కొంతమంది ఎవల్యూషనిస్టులు ఏమంటారంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్ ద్వారా వివిధ రకాల జీవులు పుట్టాయని చెప్తారు. సో అదేంటి, ప్రతి ఒక్క జీవి కూడా యాన్సెస్టర్ సపరేట్గా ఉంటుంది. సో ఇది యాన్సెస్టర్ 1, ఇది యాన్సెస్టర్ 2. సో దీని నుంచి స్పీసీస్ 1 వచ్చింది, దీని నుంచి స్పీసీస్ 2 వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. రైట్. సో ఇలాంటి ఏదైతే ఎవల్యూషన్ థియరీ ఉందో దాన్ని ఏమంటామంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్గా చెప్పుకుంటూ ఉంటాం. సో దీనికి ఎగ్జాంపుల్గా వాళ్ళు ఏమి ఇచ్చారు, అనలాగస్ ఆర్గాన్స్ ఇవ్వడం జరిగింది. సో మరి అనలాగస్ ఆర్గాన్స్ అంటే ఏంటి, స్ట్రక్చరల్గా డిఫరెంట్గా ఉంటాయి, ఫంక్షనల్గా సిమిలర్గా ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాట్, వింగ్ ఆఫ్ ది బ్యాట్ తీసుకున్నాం. వింగ్ ఆఫ్ ది బ్యాట్ అంటే గబ్బిలం యొక్క రెక్క తీసుకున్నాం. అదేవిధంగా డ్రాగన్ ఫ్లై యొక్క రెక్క తీసుకున్నాం, ఆర్ఎల్స్ వింగ్ ఆఫ్ ది బటర్ఫ్లై తీసుకున్నాం. వింగ్ ఆఫ్ ది బటర్ఫ్లై అండ్ వింగ్ ఆఫ్ ది బ్యాట్ తీసుకున్నట్లయితే దే ఆర్ స్ట్రక్చరల్లీ నాట్ సేమ్. సో గబ్బిలం యొక్క ఆ యొక్క రెక్కలో ఎముకలు ఉంటాయి కదా, స్కిన్ ఉంటుంది కదా. అదే బటర్ఫ్లై యొక్క రెక్క చూడండి, నో బోన్స్ ఆర్ ఫౌండ్, నో స్కిన్ ఇస్ ఫౌండ్ ఇన్ దస్. అంటే దే ఆర్ స్ట్రక్చరల్లీ డిఫరెంట్ బట్ ద ఫంక్షనల్లీ దే ఆర్ సేమ్. ది బోత్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ఫ్లైయింగ్ ఇన్ ద ఎయిర్. రైట్. సో రెండు కూడా గాల్లో ఎగరడానికి ఉపయోగపడుతున్నాయి. వీటిని ఏమంటామంటే మనము అనలాగస్ ఆర్గాన్స్గా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. సో దాని అనలాగస్ ఆర్గాన్ దీనికి ఎగ్జాంపుల్ అని చూసినట్లయితే కన్వర్జెంట్ ఎవల్యూషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. సో ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ థియరీస్ ఇలా పుట్టుండొచ్చు, ఇలా పుట్టించు జాతి అని చెప్పడం జరిగింది. వాటికి ఎవిడెన్సెస్గా ఇవి చూపిస్తున్నారు. ఓకే, ఎంతవరకు రైట్ అనేది వీ డోంట్ నో. రైట్. నెక్స్ట్ ఎంబ్రియానిక్ ఎవిడెన్సెస్. సో ఎంబ్రియానిక్ ఎవిడెన్స్ అంటే మనకు తెలిసిందే, ఒక జీవి వెన్ ఇట్ ఈజ్ ఇన్ ద ఎంబ్రియానిక్ స్టేజ్, ఓకే, మదర్లో ఉండడము ఓరల్స్ ఎగ్లో ఉండడం, ఎక్కడో ఒక్కడ ఒక పిల్ల జీవన డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇలా డెవలప్ అయ్యేటప్పుడు దాని డెవలప్మెంటల్ స్టేజ్ చూసినట్లయితే మనకు క్రింది తరం జీవులు ఏవైతే ఉన్నాయో అలా బిహేవ్ చేస్తూ నెక్స్ట్ అడల్ట్ ఆర్గనిజంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఎంబ్రియానిక్ స్టేజ్లో ఆల్రెడీ యాన్సెస్ట్రల్ స్టేజ్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇవి దాని నుండి వచ్చాయని చెప్తారు. రైట్. సో ఇక్కడ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవల్యూషనరీ మేనర్ చూసినట్లయితే ఫస్ట్ కార్డేట్స్లో ఫిషెస్ వచ్చాయంట, ఫిషెస్ నుండి యాంఫీబియన్స్ వచ్చాయంట, యాంఫీబియన్స్ నుండి రెప్టైల్స్ వచ్చాయంట. అంత జోక్గా అనిపిస్తుంది వింటుండే. రెప్టైల్స్ నుంచి ఏవ్స్ వచ్చాయి, బర్డ్స్ వచ్చాయంట. సో ఇక్కడ నుండి మమ్మల్స్ వచ్చాయి. సో బుక్లో నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఫిషెస్, యాంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, ఇది సీక్వెన్స్ అన్నమాట. సో ఫస్ట్ భూమి మీద ఈ యొక్క వర్టిబ్రేట్స్ ఏవైతున్నాయో సకశేరికలు ఏవైతే ఫస్ట్ ఫిషెస్ అంట. ఫిషెస్ తర్వాత కాస్త భూమి మీదకి వస్తూ కప్పల్లాగా యాంఫీబియన్స్గా మారిపోయాయి. ఆ కప్పలు కాస్త ఎగరడం నేర్చుకొని ఒడిసే సైజ్ పెద్దగా అయిపోయి దాని హర్ట్లో ఏవే చేంజెస్, ఫిజికల్గా చేంజెస్ అవి కాస్త రెప్టైల్గా మారిపోయాయి. సో రెప్టైల్స్ కాస్త ఇంకా ఈకలు ఏర్పరచుకొని బర్డ్స్ అయ్యాయంట. బర్డ్స్ కాస్త మనకేంటి మమ్మల్స్గా, పాలిచ్చే జంతువులుగా మారిపోయాయని చెప్పడం జరిగింది. రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మమ్మల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మమ్మల్స్ యొక్క ఎంబ్రియానిక్ స్టేజ్ చూసినట్లయితే అంటే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు సో ఈ స్టేజెస్ అన్నీ దాటుకుంటూ వచ్చామంట. రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ జైగోట్ ఏంటి, సింగిల్ సెల్. రైట్. సింగిల్ సెల్ అంటే అమీబాని ఒకసారి టచ్ చేసామంట మనం. రైట్. సో అమీబా లాగా మన సింగిల్ సెల్ తోటి స్టార్ట్ అయ్యాం. సో తర్వాత ఇలా డెవలప్ అవుతూ మనం ఏంటి అమ్నియాటిక్ ఫ్లూయిడ్లో అటు ఇటు జరుగుతూ ఉంటాం. అంటే నీళ్ళలో చేప మాదిరిగా ఈత కొడుతున్నాం కదా. రైట్. సో ఇలా ఫిషెస్ స్టేజ్ కూడా దాటుకుంటాయి. ఇలా డెవలప్మెంట్ స్టేజ్లో మన ప్రీవియస్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్టేజెస్ అన్నీ కూడా దాటుకుంటూ వస్తున్నాం కాబట్టి మనం అనేది ఆ జీవుల నుంచో పుట్టారని చెప్తాం. దిస్ ఇస్ ద ఎంబ్రియానిక్ ఎవిడెన్సెస్. ఓకే. నెక్స్ట్ ఫాజిల్స్. సో ఫాజిల్స్ అంటే మనకు తెలిసిందే. సో ఒక జీవి చచ్చిపోయింది అనుకోండి, ఎక్కడో భూమిలోనో లేకుంటే మంచులోనో లేదా ఒక దోమ పోయి బంకలో ఇరుక్కుంది అనుకోండి. సో అలా చచ్చిపోయిన కొన్ని సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాటి బయటికి తీస్తే దాన్ని ఫాజిల్గా చెప్పుకుంటాం. రైట్. సో మరి ఈ ఫాజిల్స్ వల్ల ఈ యొక్క ఎవల్యూషనరీ ఎవిడెన్సెస్ అంటే మనకు ఒకప్పుడు చెప్పుకున్నాం, భూమి పైన పెద్ద పెద్ద ఏంటి ఒడిసే
డైనోసార్స్ ఉండేవి. సో అవి చనిపోయాయి, దాని తర్వాత నెక్స్ట్ డేస్ వచ్చాయి, ఇలా వచ్చాయని చెప్తున్నా. సో ఎలా తెలిసింది ఇవి అని చూసినట్లయితే, ఒకప్పుడు జీవించి ఉండేనస్ అని చూసినట్లయితే ఫాజిల్స్. సో మనకి ఈ యొక్క డైనోసార్స్ ఏవైతున్నాయో మంచులో చనిపోయినప్పుడు ఉన్నాయనుకోండి, అవి అలాగే ఉంటాయి వితౌట్ డ్యామేజ్. సో లేదంటే భూమిలో చనిపోయినాక వాడి బోన్స్ అలాగే ఉండొచ్చు, గోర్లు అలా ఉండొచ్చు, గిట్టలు అలా ఉండొచ్చు, కొమ్ములు అలా ఉండొచ్చు, సో లేకుంటే హెయిర్ అలాగే ఉండొచ్చు, కొన్ని డ్యామేజ్ కావు పార్ట్స్ అనేవి. సో అవి తవ్వకాల్లో బయటపడుతూ ఉంటాయి. సో దట్ ఈస్ నోన్ as ద పేలియంటాలజీ అంటాం దాన్ని, పేలియంటాలజీ. సో స్టడీయింగ్ అబౌట్ ద ఫాసిల్స్ ఈజ్ నోన్ as ద పేలియంటాలజీ. ఓకే, సో వాటిని బయటికి తీసినప్పుడు వాటి మనకు తెలిసిందే కార్బన్ డేటింగ్ మెథడ్లో ఎన్ని సంవత్సరాల క్రితం బతుకున్నాయి, వాటి యొక్క ఏజ్ సుమారుగా ఎంత ఉండొచ్చు అనేసి కార్బన్ డేటింగ్ పద్ధతిలో కనిపెట్టడం జరుగుతుంది. సో ఆ ఫాజిల్స్ ద్వారా మనకి ఈ యొక్క యుగంలో ఇవి నివసించాయి, వాటి నుండి ఇవి వచ్చాయి అనేసి సో వాటిని ఎవల్యూషన్ ఎవిడెన్స్లుగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కనెక్టింగ్ లింక్స్. సో మనకి ఇక్కడ ఒక మీ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఏంటంటే, సో ఇక్కడ ఏవ్స్ అండ్ రెప్టైల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ఈ రెప్టైల్స్ నుండి ఏవ్స్ వచ్చాయని చెప్తున్నాం, రైట్? రెప్టైల్స్ నుండి ఏమొచ్చాయి? ఏవ్స్. సో ఎలా వచ్చాయని చూసినట్టయితే కొన్ని జీవులు ఉంటాయి. ఆ జీవులు ఏంటంటే దే హ్యావ్ బోత్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది రెప్టైల్స్ అండ్ ఏవ్స్. సచ్ ఆర్గనిజమ్స్ ఆర్ నోన్ యాజ్ ద కనెక్టింగ్ లింక్స్ బిట్వీన్ ద రెప్టైల్స్ అండ్ ఏవ్స్. ఇక్కడ రెప్టైల్స్ ఏవ్స్ మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి చెప్తాం. ఓకే, సో అదేవిధంగా ఆంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్, సో వాటి మధ్యలో ఏదో కనెక్టింగ్ లింక్ ఉంటుంది. అంటే ఈ కనెక్టింగ్ లింక్ ద్వారా ఏం తెలుస్తుంది? సో ఇది రెప్టైల్స్ లక్షణాలు కలిగి ఉండి నెమ్మదిగా ఏవ్స్ లక్షణాలు, పక్షుల యొక్క లక్షణాలు సంతరించుకుంది. అంటే దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే దీని నుండి నెమ్మదిగా వచ్చేసి ఇలా ఏవ్స్ ఏర్పడాయని చెప్పడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కియోప్టెరిక్స్ అనేటువంటి ఒక జీవి ఉంటుంది, ఆర్కియోప్టెరిక్స్. ఓకే, ఆర్కియోప్టెరిక్స్ లిథోగ్రాఫియా, దాని ఫుల్ నేమ్ ఆర్కియోప్టెరిక్స్ లిథోగ్రాఫియా. సో అది ఫస్ట్ కొన్ని రెప్టైల్స్ దానికి క్యారెక్టర్స్ ఉంటాయి. దాని స్కల్ స్ట్రక్చర్ చూసినట్లయితే, లేదంటే దాన్ని కొన్ని బోనీ స్ట్రక్చర్స్ చూసినట్లయితే రెప్టైల్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏవ్స్ లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి. లైక్ రెప్టైల్స్లో చూడండి, దాని నోట్లో పళ్ళు ఉంటాయి. మామూలుగా పక్షుల యొక్క బీక్లో లోపల పళ్ళు ఉండవు, కానీ దానికి పళ్ళు ఉంటాయి. పక్షుల మాదిరిగా ముక్కు కలిగి ఉంది, కానీ పళ్ళు. అంటే చూడండి, పక్షి రెప్టైల్స్ అనేవి నెమ్మదిగా ఏవ్స్గా మారిపోయాయి. సో అంటే రెప్టైల్స్ లక్షణాలు పనులు ఉండడం అనేది, అదేవిధంగా దీని యొక్క శరీరం పైన చూస్తే ఫెదర్స్ ఉండే. సో ఫెదర్స్ ఉండి పక్షుల్లో పళ్ళు ఉంటాయా? ఉండవు కదా, రైట్? సో ఇలా కొన్ని లక్షణాలు ఇవి ఉన్నాయి. కాబట్టి ఈ రెప్టైల్స్ నెమ్మది ఏవ్స్గా మారిపోయాయనేసి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ దే ఆర్ నోన్ యాజ్ ద కనెక్టింగ్ లింక్స్. సో అలా కాకుండా ఇక్కడ మనకి ఫిషెస్, ఆంఫీబియన్స్, అంటే ఫిషెస్ అనేవి ఆంఫీబియన్స్గా మారిపోయడానికి డిప్నాయ్ ఫిషెస్ అని ఉంటాయి. సో డిప్నాయ్ ఫిషెస్లో ఏంటంటే ఊపిరితిత్తులు, లంగ్స్ ఉంటాయి. జనరల్ ఫిషెస్లో ఏంటి మనకి ఏముంటాయి? గిల్స్ ఉంటాయి కదా. సో ఆ డిప్నాయ్ ఫిషెస్ చూసినట్లయితే దాంట్లో లంగ్స్ ఉంటాయి. ఓకే, నియోప్టెరడస్ అని ఒక రకరకాలుగా ఉంటాయి డిప్నాయ్ ఫిషెస్. మనకి ఆంఫీబియన్స్ వచ్చేసరికి లంగ్స్ తోటి రెస్పైర్ చేస్తూ ఉంటాయి. అంటే ఈ ఫిషెస్ క్యారెక్టర్స్ నుండి లంగ్స్ డెవలప్ చేసుకుంది కదా, అంటే ఫిషెస్ నుండి రెప్టైల్స్ వచ్చాయని చెప్తుంటారు. మరి అలాంటప్పుడు ఇంకా డిప్నాయ్ ఫిషెస్ ఉండొద్దు ఇక్కడ భూమి మీద, రైట్? మారిపోయాయి కదా, మారిపోవాలి, కానీ స్టిల్ దే ఆర్ ఎలైవ్. అంటే కంప్లీట్గా వేరే జాతి అసలు ఇలా ఫిషెస్ నుండి ఈ యొక్క ఆంఫీబియన్స్ రావడం అనేది ఇట్స్ అన్నెసెసరీ, రైట్? వదిలిపెట్టేద్దాం అది. సో మనకు అవసరం లేదు, రైట్? సో అది సైంటిస్టులు అలా చెప్తున్నారనమాట. ఫిషెస్ నుండి ఆంఫీబియన్స్ వచ్చాయి, ఆంఫీబియన్స్ రెప్టైల్స్ వచ్చాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి కనెక్టింగ్ లింక్స్ అని చెప్తారు, రైట్? నెక్స్ట్ వచ్చేసి వెస్టిజియల్ ఆర్గాన్స్. సో వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటే ఏంటంటే, సో ఒక జీవిలో ఏవైతే ఆర్గాన్స్ యూజ్లెస్గా ఉంటాయో అలాంటి ఆర్గాన్స్ ఏమంటామంటే వెస్టిజియల్ ఆర్గాన్స్గా చెప్పుకుంటాం. లైక్ సో ఇప్పుడు మనలో అపెండిక్స్ తెలిసింది అందరికీ. అపెండిక్స్ అనేది మనకి యూజ్ కాదు కదా. సో మనం ఎక్కడ నుండి వచ్చాం? కోతుల నుండి వచ్చాం కదా. సో కోతుల్లో అపెండిక్స్ యూజ్ అవుతుందా? యూజ్ అవుతుంది. ఓకే, సో అలా పశువుల్లో అపెండిక్స్ ఉంటుంది, యూజ్ అవుతుందా? యూజ్ అవుతుంది. సో ఇలా మనకి ఏంటంటే ఇలా ఉండేటువంటి ఆర్గాన్స్ అంటే వేస్ట్గా ఉండేటువంటి ఆర్గాన్స్ వెస్టిజియల్ ఆర్గాన్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఓకేనా? సో అలా మరి అవి ఎవల్యూషన్కి ఎవిడెన్స్ ఏంటి అని చూసినట్లయితే మనం ఎక్కడ నుండి వస్తాము? ఫిషెస్ నుండి వస్తాం. ఫిషెస్ నుండి ఇలా వచ్చేసి ఇలా ఏర్పడ్డాం కదా. సో మనలో మన కళ్ళలో వచ్చేసి నిక్టేటింగ్ మెంబ్రెయిన్ ఉంటుంది, నిమేషిక పటలము అని ఉంటుంది. ఇక కంటి కొలికిలో మిడతలు పడినటువంటి స్కిన్ ఉంటుంది కొంచెం. సో దట్ ఈజ్ నిక్టేటింగ్ మెంబ్రెయిన్. మనలో యూజ్ ఉంటుందా? యూజ్ ఏం లేదు. అదే ఫిషెస్లో చూసినట్లయితే నిక్టేటింగ్ మెంబ్రెయిన్ ఫుల్గా ఇంత మందంగా ఉండేసి కన్ను మీది నుండి వచ్చి నీటిలో ఉండేటువంటి ఒత్తిళ్లను తట్టుకోవడానికి, కన్నును రక్షించడానికి ఆ యొక్క నిక్టేటింగ్ మెంబ్రెయిన్ అనేది ఫిషెస్లో యూజ్ అవుతుంది. సో మరి మనలో నిక్టేటింగ్ మెంబ్రెయిన్ ఉంది కానీ యూజ్ కావట్లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది నిక్టేటింగ్ మెంబ్రెయిన్? ఫిషెస్ నుండి వచ్చింది, రైట్?
ఫిషెస్లో ఉంది కాబట్టి ఫిషెస్లో నిక్టైన్ మెంబ్రేన్ మనకు వచ్చింది, అక్కడ నుంచి ఇలా డెవలప్ అయ్యామని చెప్తాంట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఏవ్స్ కావచ్చు, రెప్టైల్స్ కావచ్చు, తోక ఉంటుంది. ఓకే, వీటిలో తోక ఉంటుంది. మనిషికి వచ్చేసరికి ఏమైంది, తోక కట్ అయిపోయింది, తోక లేదు కదా. సో మరి ఏమైనా వెస్టిజియల్ ఆర్గాన్ ఉందంటే ఉండొచ్చు, తోకకు సంబంధించిన జీన్స్ మనలో కూడా ఉండొచ్చు. సో అలాంటివి కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో తోకలు బయటపడతాయి, మనుషులు తోకలు కూడా బయటపడతాయి. సో దిస్ కైండ్ ఆఫ్ అంటే ఏదైతే పాత లక్షణాలు కోల్పోయామో అవి తిరిగి సడన్గా బయటపడడాన్ని ఏమంటామంటే అటావిజం అంటాం. దీన్ని ఏమంటామంటే అటావిజం అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లాడు తోకతో కుట్టామనుకోండి, అటావిస్ట్ అంటాం, అటావిస్టిక్ చైల్డ్ అంటాం అన్నమాట. అంటే కోల్పోయిన లక్షణాలు సడన్గా తిరిగి ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అంటే దీన్ని బట్టి కూడా మనం అక్కడి నుండి వచ్చాము, కోతుల నుండి వచ్చాము అనేసి చెప్పడం జరుగుతుంది. సో దీన్ని కూడా మనకి ఏంటంటే ఎవల్యూషన్ ఎవిడెన్స్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఓకే రైట్, ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి హెరిడిటీ లెసన్. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్ల కామెంట్స్లో అడగండి. సో ఆల్రెడీ హెరిడిటీకి సంబంధించినటువంటి 4 లెసన్స్ ఏవైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంకా ఏమైనా ఉన్నట్లయితే అడగండి. సో అండ్ మోర్ ఎవర్ 10th క్లాస్ సంబంధించినటువంటి అన్ని లెసన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫైల్స్ కూడా ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో అన్ని డిస్క్రిప్షన్స్ ప్లేలిస్ట్ అన్నీ కూడా ఒక దాంట్లో ఇస్తాను. నెక్స్ట్ వెరీ సూన్ అది కూడా మీ ముందు ఉంచుతాను. ఓకే, దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ స్టడీ వెల్. స్పెషల్లీ ఏంటంటే 10th క్లాస్ వాళ్ళు బాగా చదవండి. సో నాట్ ఫర్ ద మార్క్స్ గురించి కాదు, మార్క్స్ దేనికి పనికిరావు, నేను చెప్తున్నాను కదా. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. దీంట్లో కాన్సెప్ట్ అర్థం కాకుండా ఇంటర్మీడియట్లో అర్థం కాకుంటే నువ్వు డాక్టరో ఇంజనీరో కాలేవు. కాబట్టి చదవండి, బాగా చదవండి. టెక్స్ట్ బుక్ని ఎంత క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే అంత బాగా అర్థమవుతుంది. అర్థం కాకుంటే ఫైట్ చేయండి టీచర్స్ తోటి, టీచర్స్ని అడగండి. ఓకే, టీచర్స్కి అర్థం కాకుంటే ఇంకొకరిని రెఫర్ చేసైనా చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని చదవండి. ఎవరి దగ్గర కాన్సెప్ట్ ఉంటే వాడే మునగాడు, వానికే జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, హ్యావ్ ఎ గ్రేట్ టైం.